హాయ్ ఫ్రెండ్స్, ఎక్స్పర్ట్స్ ప్రకారం తొందరలోనే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోబోతోంది. దీనివల్ల భారత్కి కూడా లాభమవుతుంది. యాక్చువల్గా మొత్తం పాకిస్తాన్ ఏరియాలో 44% ఏరియా ఈ బలూచిస్తానే ఉంది. కానీ దేశ బడ్జెట్లో కేవలం 7% మాత్రమే దీనికి దక్కుతుంది. బలూచిస్తాన్లో బలూచి అనే గిరిజన జాతి ప్రజలున్నారు. వీళ్ళు ముస్లిమ్సే అయినా పాకిస్తాన్లోని మిగతా ఏరియా ఇంకా ఆఫ్ఘన్ వాళ్ళు షియా ముస్లిమ్స్ అయితే వీళ్ళు సున్నీ ముస్లిమ్స్. ఈ బలూచిస్తాన్కి దక్షిణాన అరేబీ సముద్రానికి ఆనుకుని గ్వాదర్ పోర్ట్ ఉంది. ఇది ట్రేడింగ్కి చాలా ఇంపార్టెంట్. అలానే పర్షియన్ గల్ఫ్ కూడా దీనికి ఆనుకుని ఉండడంతో ఇంటర్నేషనల్ షిప్పింగ్కి కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. బలూచిస్తాన్లో చాలా న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. కానీ పాకిస్తాన్లో ఇదే చాలా వెనకబడిన ఏరియా. ఇక్కడ పాక్లోనే అతిపెద్ద సహజ వాయు నిల్వల్లో ఒకటైన సుయి గ్యాస్ ఫీల్డ్ కూడా ఉంది. ఇక్కడ నుండి 40% పాక్కి గ్యాస్ సరఫరా జరుగుతుంది. కానీ బలూచ్లోని చాలా గ్రామాలకి గ్యాస్ సరఫరా లేదు. రీకోడి గోల్డ్ అండ్ కాపర్ మైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఇవన్నీ చైనా కంపెనీలు, పాకిస్తాన్ గవర్నమెంట్ దొబ్బేసి అక్కడి వాళ్లకు మాత్రం మట్టే మిగులుస్తున్నారు. అక్కడి వాళ్ళకి కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం లేదు. అక్కడి గ్రామాల్లో ప్రజలు 85% మంది దిగువ పేదరికంలో ఉన్నారు. కనీస సౌకర్యాలైన నీళ్లు, కరెంట్, ఆరోగ్య సౌకర్యాలు కూడా అక్కడ లేవు. 10,000కి పైగా గ్రామాల్లో స్కూల్స్ కూడా లేవు. అందుకే బలూచ్ ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఒకవేళ భారత్ ఏమైనా పాక్తో యుద్ధం చేస్తే మేం మీకు సైనిక బలమవుతామని చెప్తున్నారు. పాకిస్తాన్ని ఉగ్రవాదుల దేశంగా ప్రకటించాలని కోరుతున్నారు.